ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఏముందిలేవా నువ్వు కొత్తగా ఏం చెప్పబోతావు, ఏ ఇంటి గురించో ఏ ఆటో గురించో అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గత 2 పార్ట్స్ పెట్టున్నాను. అంతకుముందు 6 అంకణాల్లో ఒక చిన్న స్థలంలో 6 అంకణాల్లో మంచి అద్భుతమైనటువంటి మంచి మిద్దులు కట్టుకునే ఇటువంటి ప్రాసెస్ నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మొన్నైతే మీకు కింద అడుగున పింక్ బీమ్ దాకా, పింక్ బీమ్ దగ్గర నుంచి బేస్ మట్టం లెవెల్ దాకా చూపించాను. ఇప్పుడైతే బేస్ మట్టం కట్టిన తర్వాత, ఆ బేస్ మట్టం అయిపోయిన తర్వాత దాంట్లో ఎందుకంటే ఈ బెడ్ కంకర వేయిందే మనకు రేపు స్లాబ్ వేయాలంటే పోటీ కర్రలు పెడతారు. ఆ కర్రలు పెట్టాలంటే కింద బెడ్ కంకర వేసి దానికి చప్టా అలికేస్తే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ తర్వాత మనం దళం వేసుకోవచ్చు, ఆ పైన పాలిష్ రాళ్ళు వేసుకోవచ్చు, మొజాక్ టైల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమైనా చేసుకోవచ్చు అండి. అట్లా చేయాలంటే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బెడ్ కంకర వేసి దీన్ని సిమెంటు ఇసుక మిశ్రమంతో దీన్ని అలికేసి దిమ్మిస్ అయితే కొడతారండి. ఆ ప్రాసెస్ని నేను ఇప్పుడు చూపించబోతాను. ఈ వీడియో అయితే చివరి దాకా చూడాలి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే మీరు మధ్యలోనే కొంచెం అరాపరగ్గా అట్లా చూస్తే మీకు అర్థం కాదండి. కంటెంట్ అర్థం కాకపోగా ఎందయా సోది చెప్తాడు, చాలా చెత్తగా ఉంటుందండి, ఏదో ఇంట్రెస్టింగ్గా లేదనిపిస్తుందండి. అట్లా కాకుండా ఒక కొత్త విషయాన్ని ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. కొత్త విషయాన్ని సంపూర్తిగా అబ్సల్యూట్గా ఇది థరోలీ మనము నేర్చుకున్నట్లుగా ఉంటుందండి. కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లుగా ఉండాలంటే వీడియో అయితే కంప్లీట్లీ త్రూఅవుట్ చివరి దాకా చూడాలంటే ఫ్రెండ్స్, మీరైతే కొత్త వాళ్ళు కనుకైతే ఈ వీడియో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఏదో 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీకు మీ మొబైల్కి అయితే చేరుతాయండి. మరెందుకైతే ఆలస్యం, వెంటనే వెళ్ళిపోదామండి వీడియోలకి. ఆ చట్టా ఎలా వేస్తారు అనేది వీడియో. మేస్త్రి గారు అయితే ఫస్ట్ కొలతలు తీసుకొని బెడ్ కంకర బాస్తున్నారు. మేస్త్రి గారు అంతేనా? ఆ రాళ్ళు దేనికి మేస్త్రి గారు? అరడుగు ఎత్తు కోసమా? గేడ్ రాయి మందం అండి. గేడ్ రాయి మందం. ఇటుక రాయిని గేడిగా పెడితే ఎంత మందం? ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ఎంత 6 అడుగు ఎత్తు మేస్త్రి? అదే గేడ్ రాయి మందం వేయాల్సిందే కరెక్ట్గా. ఇంకా అంతకంటే ఎక్కువ బెడ్ అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఒకసారి అటు చెప్పు వీడియోలో, అంతకంటే ఎక్కువ వేయకూడదు కదా. ఎంత బెడ్ కంకర ఒక గేడ్ రాయి మందం వేస్తాం. ఏడైనా గేడ్ రాయి మందం వేస్తారు. ఇప్పుడు మనకి ఎన్ని డకార్లు ఇసుక ఎన్ని కలపాలి అది కూడా చెప్పు. కంకరకి ఎన్ని? ఒక ట్రాక్టర్ యూనిట్ కంకరకి 6 కట్టలు సిమెంటు. ఇసుక మామూలే, దాన్ని బట్టి లాక్కునేది అంటే మన డకార్ లెక్కనైతే ఒక యూనిట్కి అంటే ఇంత ఇసుకని ఏమిలే, దానికి సరిపడా ఒక యూనిట్ కంకరకు వచ్చేసి ఒక 6 కట్టలు సిమెంట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇసుక దాన్ని బట్టి మనం మరీ తెల్లగా లేకుండా మౌనంగా దాదాపు ఒక 1/2 యూనిట్ ఇసుక పట్టుద్దా? ఒక 1/2 యూనిట్ ఇసుక పడుతుందండి ఉజ్జాయింపుగా. బెడ్ కంకర వేసుకోవచ్చు, లేదా సప్పట్ వేసుకోవచ్చు, ఏదైనా మనకి ఏది అనుకూలంగా అది చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉండాలంటే బెడ్ కంకర వేసుకోవాలి. చెప్పాడు ఇక్కడ మాత్రం బెడ్ కంకర మందం ఎత్తు గేడ్ రాయి బెడ్ కంకర కంపల్సరీ వేసుకోవాలి. చుట్టుపక్కల బెడ్ కంకర వేసుకోవచ్చు, సపోర్ట్ వేసుకోవచ్చు. సరే, కర్షకుడులాగా ఎట్లా మారిపోయాడు. ఉదయం పూట టిఫిన్ వ్యాపారంలో బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు. ఇప్పుడు ఒరిజినల్ కర్షకుడు లాగా మాడిపోయాడు. కృష్ణారెడ్డి గారు ఒకసారి టీ అంట పంపించండి. మీరు కూడా తాగండి, మీరు కూడా పని చేస్తున్నారు కదా. ఆ టీలు వద్దంటలే, మజ్జిగ ప్యాకెట్ అంటలే. చూసారా, మన బ్రదర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. దాంతో కలపబడలే, మిల్లర్తో కలపబడలే, అక్కర్లా చేత్తో మాన్యువల్గా కలుపుకోవాలా. ఓకే, మొత్తం ఇదే లెవెల్కి పోసేయాలి గురువా. పోసిన తర్వాత సపటా దేంతో కొట్టాలా? దిమిస్ తెచ్చున్నారా? చూసారా ఫ్రెండ్స్, ఈ దిమిస్తో అయితే దిమిస్ కొట్టాలి. దిమిస్ కొట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను వీడియో. కలవ కలిపి పైన సర్ది తాపితే ఉన్నారు. అండ్ సిమెంట్ కలిపి
మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాడు. దీన్ని మిక్స్ చేసి వేసేయాలి. ఇప్పుడు వచ్చి మన మేస్త్రి గారు ఏం చేయబోతున్నారో చెప్తారు. చెప్పండి మేస్త్రి గారు. చెప్పండి మేస్త్రి గారు, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? పొడుగ తట్టేసి దిమిషా కలవేసి నీళ్ళు పెట్టి తట్టేయాలి కదా. ఇప్పుడు తట్టేసి చూపించేదా? దీని పేరు ఏమంటారు? దళమా? ఇది ఏమంటారు? బెడ్ కంకర. చూసారా ఫ్రెండ్స్, మన ఆరంకణాల ఇంటికి, ఆరంకణాలే కదా మేస్త్రి, ఆరంకణాల ఇంటికి బెడ్ కంకర పోసి ఆ కంకరని ఇదండి చూడండి తడుతున్నాడు. లెవెల్ చేసిన తర్వాత దీని మీద మన మేస్త్రి గారు చెప్పినట్టుగా కలవ, సిమెంటు ఇసుక, గురుగారు సిమెంటు ఇసుక కదా కలవ కలిపేది, ఇసుక సిమెంటు కలిపి తాపితో అలకాలనా లేకపోతే చెక్క తాపి తిప్పాలనా? తాపితోనే కొట్టాలి. కొట్టుకుంటా వస్తున్నాడు. ఇట్లా ఒక లెవెల్గా తట్టుకుంటూ రావాలండి. ఇది ఎంత బాగుంటే, ఎంత నీట్గా గట్టిగా ఉంటే దీని మీద మనకు పోటీలు వస్తాయి. మేస్త్రి గారు రేపు పోటీలు, స్లాబ్కి పోటీలు దీని మీదే కదా పెట్టేదే. దీని మీదనే పోటీలు కూడా పెడతారండి. చూద్దాం నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చూద్దాం. బెడ్ కంకర పోసిన తర్వాత దీని వారికి అటు ఇటుగా అంటే ఉజ్జాయింపుగా 10 డకార్లకి ఎన్ని డకార్లు దీనికి లాక్కోవటం. బెడ్ కంకర మీద ఇది వేసి తాపితో దిమిసి కొట్టారా? కోసం ఇందాక లేను నేను జస్ట్ అటు తట్టుకుంటా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన మురళీకృష్ణ నాయుడు చూడండి అటు దిమిసి కొడుతున్నాడు. వాళ్ళు తీసుకొచ్చి పోసేస్తారు ఇక్కడ. ఈ కలవ అంటే ఇసుక సిమెంటు మిక్సరు, ఇసుక సిమెంట్ మిక్సర్ని ఇట్ట పోస్తారు. ఇట్ట మనం లెవెల్గా సర్ది ఇట్ట చెప్పు లెవెల్గా సర్ది పూరా అయితే ఈ పిల్లర్స్ అంటే తడి పొడిగా మేస్త్రా, నీళ్లు పోయకుండా తడి పొడిగా పోయాలనా? ముందు ఫస్ట్ పోసారు, ఫస్ట్ బెడ్ కంకర మీద నీళ్లు పోసారు. తర్వాత మళ్ళీ నీళ్లు పట్టి ఈ కలవ అనమాట. దీని మీద ఇంక నీళ్లు ఇప్పుడు పోయకూడదు. దీన్ని దిమిసి కొట్టాలి. చూసారా ఆ మాదిరిగా దిమ్మిసి కొట్టుకోవాలి. బాగా మీరు ఎంత బాగా దిమ్మిసి కొట్టుకుంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది కింద మనకి బెడ్ అనేది. ఎందుకంటే దీని మీదే మనకి కింద అడుగున మనకు టైల్స్ వేసుకోవచ్చు, లేదంటే మనం దీని మీద దళం వేసుకోవచ్చు, మార్బుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు రకరకాల దీని మీద ఫ్లోరింగ్ అనేది దీని మీదే వస్తుంది. మనం దీని మీదనే సపోర్టు కర్రలు పోటీ పెట్టి మనం మిద్దికి స్లాబ్ కూడా దీని మీదే పెడతాం. కాబట్టి ఇది కుంగకుండా లెవెల్కి సర్ది ఇప్పుడైతే దిమ్మిసి అయితే కొడుతున్నారు. ఇది ఎప్పటికి ఆరాలి మేస్త్రి గారు? ఇది 2 రోజులకి ఆరిపోద్ది. ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి క్యూర్ పోస్తూ ఉండాలి. అది ఓకేనా? బ్రహ్మాండంగా దిమ్మిసి కొట్టాం మురళీకృష్ణ నాయుడు. ఇక్కడ కూడా కొంచెం అన్లెవెల్గా ఉండే కాడ ఓకేనండి. బాగా అయితే కొడుతున్నారు. బెడ్ కంక మరియు సపట అంతే కదా. బేస్మట్టం వరకు బెడ్ కంకరి సపట పని పూర్తయిందండి ఈరోజు. ఇక్కడ కూడా అయిపోయిందా మేస్త్రి గారు? గొంతులో అక్కర్లేదు కదా, గొంతులో కూడా చూడండి. గొంతులో గ్యాప్ లేకుండా 2 ఏళ్లకు మధ్య గొంతు ఉందండి. చూడండి ఈ గొంతులో కూడా చూడండి చాలా బాగా అయితే చేసేస్తారు. ఆడదాకా గొంతులో వేస్టేజ్ లేకుండా. ఏడ కూడా ఒక 2 దెబ్బలు కొట్టండి మురళీకృష్ణ నాయుడు గారు. ఏడ కూడా కొద్దిగా అన్లెవెల్గా ఉంది, కొట్టండి. ఓకేనండి, బ్రహ్మాండంగా అయితే కుదిరిందండి. బ్రహ్మాండంగా మనం ఇంక రేపటి నుంచి క్యూరింగ్ చేసుకుందాం. అది బ్రహ్మాండంగా లెవెల్గా బాగుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, సప్టా వేసే పని అయితే అయిపోయిందండి. అదే బెడ్ కంకర పరిచేసి శుభ్రంగా దాని మీద
ఇసుక సిమెంటు పూసేసి శుభ్రంగా కలికేస్తారు. బెడ్ కంకర పోసిన తర్వాత దిమ్మస కొట్టి మళ్ళా కొద్దిగా ఇసుక సిమెంట్ వేసి దిమ్మస కొట్టేసి శుభ్రంగా పైన ఇసుక సిమెంట్ వేసేసి అలికేసి తాపితో లైట్గా రుద్ది చెక్క తాపితో రుద్దేసి ఈ వీడియో చివరి దాకా అయితే చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, మీ నాగూర్ బాబు.